సామిరెడ్డి అన్న ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు పులివెందులకి? నేను ఎప్పుడు రాలేదు కానీ మీరు అనుకున్న పులివెందులు ఏంటి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? అందరూ పులివెందుల్లో అసలు సినీ నిమ్మ చెట్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎండిపోతా ఉంటాయి అనేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా మార్చి నెలలో ఉండగానే ఇంత పచ్చగా ఉంది అంటే నాకు కూడా చాలా ఇదిగా ఉంది. అవును, అంటే ఇంతకుముందు చెబుతుంటే విన్నాను కానీ ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, పులివెందులకు వచ్చినాయి, కడప జిల్లాకు వచ్చినాయి చెబుతుంటే విన్నాను కానీ ట్యాంకర్లతో వాటర్ తోలి చెప్పేవాళ్ళు. చూడండి నా కింద వాటర్ కూడా ఇవాళ చూస్తుంటే అసలు ఎండాకాలం వల్ల వెళ్ళిపోలేదు కదా చెట్లు చూస్తుంటే అసలు చాలా సూపర్ గా ఉంది. మరి అంటే చేసిన దానికి గుర్తింపు ఉండిద్దో ఏం చేసిద్దో కానీ మొత్తం చేసింది అయితే మాత్రం చాలా బాగా కనపడుతుంది. నేను వస్తా ఊహించుకుంది ఏంటంటే అంటే వాటర్ వచ్చిందని చెబుతున్నారు కానీ మనకు తెలియదు కదా, ఇటువంటి చెప్పిన దాన్ని బట్టి నేనేదో ఊహించుకున్నాను. ఇక్కడ మాత్రం పచ్చగా చాలా. ఇంత ముందు మనం వచ్చేదారులు బల్లపనూరులో స్వయంగా రాజశేఖర రెడ్డి సొంతూరులో కూడా ఆ చెరువులో నీళ్లు ఉండేవి. అవును, అక్కడ కూడా అసలు ఈ కడప జిల్లాలో అంత వాటర్ ఈ రోజుల్లో నాకు అనిపించింది. మామూలుగా మాకు సెప్టెంబర్ ఈ టైంలోనే వాటర్ ఉండేది కష్టం. డిసెంబర్ జనవరి తాగడానికి నీళ్ళు ఉండేదే కష్టం. అటువంటిది ఈ టైంలో పంటలకు సమృద్ధిగా నీళ్ళు వస్తున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు జశ్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్తే జశ్వంత్ చెప్తున్నాడు, జశ్వంత్ వాళ్ళు 10 సంవత్సరాల ముందు నీళ్ళు వేస్తే బోర్ వేస్తే 220-250 అడుగుల్లో నీళ్ళు ఉండేటంట. ఇప్పుడు వాళ్ళ మామయ్య వాళ్ళు వేస్తే 100 అడుగుల్లోనే నీళ్లు పడ్డాయి. సో ఓవరాల్గా వాటర్ లెవెల్ కూడా బ్రహ్మాండంగా పెరిగింది ఈ నీళ్ళంతా పారడం వల్ల. అవును, గ్రౌండ్ లెవెల్ పెరగడం వల్ల బోర్లు వేసే వాళ్ళకి కూడా ఖర్చు సగం తగ్గిపోయినట్టే కదా. ఖర్చు తగ్గింది, ఎండాకాలం వచ్చినా కానీ నీళ్ళు ఇబ్బంది ఉండదు, అంతా ప్రశాంతంగా ఉంటుంది. సో కంపల్సరీ అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియాలి. సో మీరేనబ్బా, మీకు మాది కాదు, మీరే ధన్యవాదాలు. ప్రాంత ప్రజలు చేసిన మేలు మర్చిపోయే ప్రజలు కాదు, ఓట్లు వేసి తెలుగుదేశానికి గెలిపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.